స్థానిక సంస్థల ఎన్నికలపై రేవంత్ సర్కార్ కుట్ర భగ్నమైందా? 3 నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు తీర్పు రేవంత్ కు చెంపపెట్టేనా? బీసీ రిజర్వేషన్లు ఖరారు కాలేదన్న సర్కార్ సాగతీత కుట్రలు బెడిసికొట్టాయా? బరాబర్ అడుగుదాం. స్థానిక పాలనపై రేవంత్ సర్కార్ డిలేయింగ్ డ్రామాలు న్యాయస్థానం ఎందుకు తోసిపుచ్చింది? బిల్లులు ఇవ్వకుండా సర్పంచులను వేధించిన కాంగ్రెస్ కు తగిన శాస్తి తప్పిదా? పల్లెలకు శనిలా పట్టిన హస్తం నేతల అరాచకాలను జనం స్థానిక ఓటుతో తరిమి కొట్టనున్నారా? ఊరూరా ఎదురవుతున్న చీత్కారాలు కాంగ్రెస్ నేతలకు వణుకు పుట్టిస్తున్నాయా? బరాబర్ ప్రశ్నిద్దాం. గ్యారంటీల పేరుతో చేసిన ద్రోహాలు రేవంత్ ముఠ పుట్టిముంచనున్నాయా? 70,000 కోట్లు ఎగ్గొట్టిన సర్కార్కు రైతులు కర్రు కాల్చి వాత పెట్టనున్నారా? ఇందిరమ్మ ఇళ్లు మహిళలకు నెలకు 2,500 ఇవ్వకుండా ఓట్లడిగితే జనం ఊరుకుంటారా? బరాబర్ నిలదీద్దాం. రాజీవ్ యువ వికాసం వాయిదాల మోసాలపై యువత నిలదీయనుందా? పెన్షన్ల మోసంపై నిలదీస్తున్న వృద్ధులకు ముఖం చూపించే అర్హత కాంగ్రెస్ కు ఉందా? అందుకే స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతల నుంచి రేవంత్ రెడ్డి ఎస్కేప్ అయ్యాడా? ఓటమి ఎదురైతే మంత్రులను బలి చేసే కుతంత్రాన్ని రచించాడా? బరాబర్ అడుగుదాం.